జరిగింది. మరి ఈ 9 కోట్ల వ్యవహారం ఏదైతే ఉందో అశ్విరెడ్డిపై వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మరి ఎందుకని సిసిఎస్ లో ఇప్పటి వరకు ఆమె హాజరు కాలేదు, నిజానికి అతను ధర్మేంద్రతో ఉన్న పరిచయం గురించి ఎందుకని బయట పెట్టడం లేదు, దీని గురించి త్వరగా స్పందించాలి అశ్విరెడ్డి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి క్వశ్చన్ అయితే వస్తూ ఉంది. మరి సిసిఎస్ లో నమోదైన కేసు ఎఫ్ఐఆర్ కాపీ మన ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటికీ అశ్విరెడ్డి దీని గురించి ఎలాంటి వ్యాఖ్యానించలేదు, దాని గురించి మాట్లాడడం లేదు. మరి సిసిఎస్ పోలీసులు పట్టుకునే లోపు అశ్విరెడ్డి ఇక్కడి నుంచి అబ్స్కాండ్ అయ్యే అవకాశం నేపథ్యంలో తనపై త్వరగా యాక్షన్ తీసుకోవాలి, తను ఇక్కడి నుంచి ఒకవేళ దేశాలు విడిచి పారిపోతే కనుక తన మన చేతికి చిక్కదంటూ సత్యనారాయణ కంప్లైంట్లో పేర్కొని తనని త్వరగా పట్టుకోండి అంటూ ఆ కంప్లైంట్ పదే ఇస్తూ మీడియాకు కూడా ఇవ్వడం జరిగింది. ఆధారాలన్నీ కూడా సేకరించి మీడియాకి ఇవ్వడం జరిగింది. మరి దీనిపై చూడాలి మరి సత్యనారాయణ ధర్మేంద్ర తరపు తన తండ్రి ఇచ్చిన కంప్లైంట్, సత్యనారాయణ ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో సిసిఎస్ లో దీనిపై సినీ రంగంలో కూడా పెద్ద యాక్షన్ తీసుకుంటా ఉంటూ చెప్తా ఉన్నారు. మరి చూడాలి అశ్విరెడ్డిపై యాక్షన్ తీసుకొని సుమారుగా 9,35,00,000 రూపాయలని వసూలు చేసి తిరిగి సత్యనారాయణకి ఇస్తారా, లేకపోతే ఈ కేసు అశ్విరెడ్డి కేసు నుంచి తప్పించుకోవడానికి ఏదైనా అబ్రాడ్ పారిపోయే అవకాశం ఉందా అనే దానిపై పెద్ద క్వశ్చన్ అయితే రేజ్ అవుతోంది. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు అశ్విరెడ్డిపై 9.35 కోట్లు కాజేసిందని సిసిఎస్లో కేసు నమోదైంది. షేక్పేట్కి సంబంధించిన సత్యనారాయణ తన కొడుకు వైవి ధర్మేంద్ర కోసం 2018 నుంచి నా కొడుకుతో ఆమె ప్రేమాయణం నడిపించింది. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం, నన్ను పెళ్లి చేసుకో, మనిద్దరం పెళ్లి చేసుకుందామంటూ ఇటు ధర్మేంద్రకు మాయ మాటలు చెప్పింది. నేను అమెరికాలో చదువు పూర్తి చేసుకొని ఇండియాకి వచ్చాను సినిమాల్లో అవకాశాల కోసం అంటూ 2018లో పరిచయం చేసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు 9.35 కోట్ల డబ్బుని కాచేసింది. 3 కేజీల బంగారం, వెండి, కార్లు, ఫ్లాట్లు, ఇలా ఎన్నో తన పేరు మీదకి రిజిస్టర్ చేయించుకుంది కొనిచ్చుకొని అంటూ ఇటు సత్యనారాయణ కేసును ఫైల్ చేశారు. నిన్నగాక మొన్న ఒక 3-4 రోజుల కింద అశ్విరెడ్డి ఇన్స్టాగ్రామ్లో సుమారు 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రిప్షన్గా పెట్టబోతున్నాను, సబ్స్క్రిప్షన్ని ఇవ్వబోతున్నాను, గెట్ రెడీ, రాబోయే రోజుల్లో కొత్త వీడియోలు అలాగే పోస్టులు పెట్టబోతున్నాను అంటూ ఆమె పెట్టింది. అలాగే తన ఇన్స్టాగ్రామ్ వీడియోస్ మనం ఒకసారి చూస్తే కనుక విలాసవంతమైన జీవితం, లగ్జూరియస్ లైఫ్ స్టైల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్, డాల్స్ అండ్ గబానా ఇలాంటి బ్రాండ్స్, అలాగే బ్యాగ్స్ కావచ్చు, తను యూజ్ చేసే ప్రతి యాక్సెసరీ కూడా కొన్ని వేలు, కొన్నిసార్లు లక్షల్లో కూడా ఖర్చు పెట్టి తన తల్లితోని కూడా ఆ వీడియోలు చేయడం, ఆ ప్రోడక్ట్స్కి సంబంధించి ఆ వీడియోస్ని చూపించడం, ఆ ప్రోడక్ట్స్ని చూపించడం, వాళ్ళ మదర్తో కూడా కొన్ని జోకులు చేయడం, ఇలాంటివన్నీ కూడా అశ్విరెడ్డి చేసింది. మరి నిజంగానే వాస్తవానికి 9.35 కోట్లు అశ్విరెడ్డి కాజేసిందా? కాజేయకపోతే దానిపైన ఇప్పుడు ఆమె పెద్దవి ఎందుకు విప్పట్లేదు అంటూ సినిమాకు సంబంధించిన సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు, ఇటు సామాన్య ప్రజలు అడుగుతున్నారు. తన కొడుకుని నమ్మించి అశ్విరెడ్డి అలాగే ఫ్యామిలీతో సహా తన సిస్టర్, తన చెల్లి కూడా 50 లక్షల రూపాయలు ఈ ధర్మేంద్ర అలాగే సత్యనారాయణ, వాళ్ళ తండ్రి సత్యనారాయణ, వీళ్ళ దగ్గర 50 లక్షల రూపాయలు తన చెల్లి కూడా వసూలు చేసిందంట. ఈ మొత్తానికి వసూలు చేశారని ఫిర్యాదు చేశారు షేక్పేట్ వాసి సత్యనారాయణ. తన కొడుకు డబ్బులతోనే కార్లు, ఫ్లాట్లు, బంగారం, 3 కిలోల బంగారం అంట. పెళ్లి ప్రస్తావన వస్తే తప్పించుకుంటున్నారు అంటూ ఇటు కంప్లైంట్ చేశారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఇటు వైవి ధర్మేంద్ర. 2018 నుంచి వాళ్ళిద్దరికి పరిచయం, అప్పటి నుంచి ప్రేమ, ఒక లవ్ అఫైర్ని నడుస్తుంది మా ఇద్దరి మధ్య అంటూ ఇటు ధర్మేంద్రకి తనే దగ్గరుండి ఉసిగొల్పినట్టు, ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం, నాకు నువ్వంటే ఇష్టం అని ధర్మేంద్రకి చెప్పి నమ్మించి అవసరాల పేరుతో డబ్బులు తీసుకుందని ఆరోపిస్తున్నారు. దీనిపై మరి అశ్విరెడ్డి స్పందిస్తుందా? ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ మోడల్ని స్టార్ట్ చేయబోతున్నాను, ఇంకా పోస్టులు, వీడియోలు రచ్చ అంటూ 4 రోజుల కిందే వీడియో పెట్టింది. అంతకుముందు మరి తన ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, అంతగా సంపాదించిందా అంత మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అశ్విరెడ్డి నిజంగానే మోసం చేసిందని మీరు భావిస్తున్నారా? తన విలాసవంతమైన జీవితానికి ధర్మేంద్ర ఫండింగ్ చేశాడు, తన దగ్గరే డబ్బులు తీసుకొని విలాసవంతమైన జీవితం గడిపిందని మీరు భావిస్తున్నారా అన్నదానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే పెళ్లి చేసుకుంటాను అంటూ ఇటు ఫ్యామిలీ మొత్తం సత్యనారాయణ ధర్మేంద్రతో మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మరో పక్కన అశ్విరెడ్డి, దీనికి సంబంధించి అశ్విరెడ్డి రెస్పాండ్ అయింది. తను రెస్పాండ్ అయి తన ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టింది. ఆ స్టోరీలో
without my consent. Any news or false information that is passing through will be taken a severe legal action respect. తన కన్సెంట్ లేకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినా కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటా అని చెప్తుంది. సో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సత్యనారాయణ అబద్ధం చెప్తున్నాడని మీరు భావిస్తున్నారా, లేకపోతే ఏ ఇన్ఫర్మేషన్ పాస్ చేయకూడదు అంటూ ఇటు అందరికీ ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్న అష్యూరెడ్డిని మీరు నమ్ముతున్నారా? ఎవరిని నమ్ముతున్నారు ఈ విషయంలో? నిజంగా తను ఎలాంటి తప్పుదం చేయకపోయి ఉంటే తను పెట్టాల్సిన స్టేటస్ ఏంటి, తను పెట్టాల్సిన స్టోరీ ఏంటి? నాకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, నేను ఎవరిని మోసం చేయలేదు అని స్టేటస్ పెట్టాల్సింది పోయి నా గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెడతానంటూ ఇటు అష్యూరెడ్డి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఎలా చూడాలి? అష్యూరెడ్డి చేసిన ఈ స్టేట్మెంట్ ఎలా చూడాలి? వితౌట్ మై కన్సెంట్ ఎనీ న్యూస్ ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ పాసింగ్ త్రూ విల్ బి టేకెన్ ఎ సివియర్ లీగల్ యాక్షన్ రెస్పెక్ట్ అని చెప్తుంది. అంటే కేసుకి తనకి ఎలాంటి సంబంధం లేదా? దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? సబ్స్క్రైబ్ టు సీ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అని కూడా స్టేటస్, నెక్స్ట్ స్టేటస్. ఈ స్టోరీలోనే నెక్స్ట్ స్టోరీ ఏముందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం అంటూ ఒక పోస్ట్ను కూడా ఈ స్టోరీలోనే పెట్టింది. 2 hours ముందు ఈ స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. నెక్స్ట్ జస్ట్ 29 minutes ముందు ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం, ఎక్స్క్లూజివ్ ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం ఇంకొక స్టోరీ పెట్టింది. సో ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఎక్కడ అష్యూరెడ్డి మాట్లాడట్లేదు. నా గురించి మీరు మాట్లాడితే కనుక లీగల్ ప్రొసీడింగ్స్ చేస్తాను అంటూ మాట్లాడుతుంది. ఎఫ్ఐఆర్ చేసిన సత్యనారాయణ తప్పు చెప్తున్నాడా? తన కొడుకు వైవి ధర్మారెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను తప్పు చెప్తున్నాడా? లేకపోతే అష్యూరెడ్డి ఈ కేసును తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశంతోనే తను ఇలాంటి స్టేట్మెంట్, ఇలాంటి స్టేటస్ పెట్టిందని భావిస్తున్నారా? దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అష్యూరెడ్డికి నిజంగానే ఈ ఇష్యూలో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే నాకు ఈ ఇష్యూకి సంబంధం లేదు, ఆ వ్యక్తి ఎవరో తెలియదు అని చెప్పి పెట్టొచ్చు కదా. వాస్తవానికి ఏం ఉంది దాని వెనకాల ఇష్యూ? నిజంగానే వైవి ధర్మేంద్ర మీకు తెలుసా?